ప్రజా వ్యతిరేక చట్టమని దీన్ని తక్షణమే రద్దు చేయాలని గత కొద్ది రోజులుగా న్యాయవాదులు రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు అమలు దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యల పట్ల సీనియర్ న్యాయవాది గిరిధర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చట్టాన్ని రద్దు చేయాలంటూ విశాఖలో న్యాయవాదులు నిరసన ర్యాలీ చేపట్టారు. జిల్లా కోర్టు నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. ప్రభుత్వ ఆస్తుల భద్రతకు విఘాతం కలిగించేలా ఉన్న చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం అమల్లోకి వస్తే అన్ని వర్గాల ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉందని, తక్షణమే చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ రోజుకి సుమారు 25 రోజులుగా ఏదైతే న్యాయవాదులందరం కూడా విశాఖపట్నం బార్ అసోసియేషన్ నుంచి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి చట్టం అనేటువంటి చాలా దుర్మార్గమైన చట్టం, అది ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఏ రకంగా కూడా ఉపయోగపడదు సరికదా, ప్రజలకి అది చాలా ప్రమాదకరమైన చట్టం అది. అందువల్ల ఈరోజు న్యాయవాదులే ప్రత్యేకంగా ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాటానికి కారణం ఏంటంటే, సామాన్య ప్రజలకి దీని గురించి తెలిసే లోపునే వాళ్ళు నష్టపోతారు. అందువలన ఇది న్యాయవాదులు దీనిని ఒక ఛాలెంజ్గా తీసుకొని రాష్ట్రం అంతా కూడా ఈ చట్టాన్ని రద్దు చేయాలని ధర్నాలు చేస్తున్నాం. అయితే ఈరోజు ముఖ్యంగా ప్రజలకు వచ్చే నష్టం ఏంటంటే, సివిల్ కోర్టులు అలాగే జ్యుడిషియరీ పూర్తిగా దూరం చేస్తూ ఏదైతే సెక్షన్ 12 నోటిఫికేషన్ ఇస్తారో, నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ప్రతి భూమి సర్వే అయిన తర్వాత వాళ్ళ సొంతంగా టైటిల్ రిజిస్టర్ అనేటువంటిది తయారు చేస్తారు. సో ఆ టైటిల్ రిజిస్టర్ని ఎలాగా తయారు చేయాలనేటువంటిది ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో వివరం లేదు. అలాగే మరొక రిజిస్టర్ దాని మీద ఉన్నటువంటి అప్పులు వగైరాలకు, అగ్రిమెంట్లు వగైరాలకు ఒకటి తయారు చేస్తారు. అలాగే మరొకటి డిస్ప్యూట్స్ అంటే వివాదాలకి. సో ఈ రకంగా ఇవన్నీ కూడా తయారు చేయడం అనేటువంటిది ప్రజలకి ఒక అథారిటీ లేకుండా తయారు చేస్తారు. వీటి మీద వెళ్ళాలంటే సివిల్ కోర్టులకి సంబంధం లేకుండా సివిల్ కోర్టు జ్యుడిషియరీని వేరు చేశారు. వీటన్నిటికంటే పెద్ద నష్టం ఏంటంటే, ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అథారిటీ దగ్గర నుంచి అంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఒక అనుమతి పొందితే కానీ జరగదు. అలాగే ఇంకొక అన్నింటికంటే ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఫ్యూచర్లో వేయాల్సిన సివిల్ కేసులు అనేటువంటిది పక్కన పెడితే, ప్రస్తుతం ఏవైతే ఆల్రెడీ సివిల్ కేసులు ఉన్నాయో ఆ కేసెస్ అన్నీ కూడా కోర్టులో పెండింగ్ ఉన్నవి తీసుకెళ్ళి అధికారికి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఆఫ్ రికార్డింగ్ అనేటువంటితో రిజిస్టర్ అనేటువంటితో ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది తీసుకెళ్ళి మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేస్తారు. అక్కడితో అయిపోయింది. కానీ అసలు దాని ఉద్దేశం ఏంటంటే, ఒకసారి ఆ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కోర్టులోనే ఆ కేసును పక్కన పెడతారు. ఆ కేసును కూడా ఈ అధికారులే దాన్ని నిర్ణయిస్తారు. సో దీనివల్ల పూర్తిగా అసలు జ్యుడిషియరీకి సంబంధం లేకుండా చేయడం వలన ప్రభుత్వం వాళ్ళకి నచ్చిన అధికారులను పెట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా వీటి మీద నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైన చట్టాన్ని, ప్రజలకి ఎంతో అపకారం చేసే చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇంకా ప్రజలను రెచ్చగొడతారండి. అలాగే న్యాయవాదులు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి సమాధానం చెప్పకుండా, కనీసం వాళ్ళతో చర్చలు జరపకుండా, మాతో కాకపోతే వాళ్ళ న్యాయవాదులతోనైనా సరే ప్రభుత్వం చర్చలు జరపకుండా ఈరోజు మరికొంచెం రెచ్చగొడుతూ ధర్మాన ప్రసాద్ గారు కూడా ఇది ఫోర్స్లోకి వస్తుంది, ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి ఆయన కూడా దీన్ని ధృవీకరించడం అనేటువంటిది, ఇది కేవలం ఇది ఒక టూల్ కిట్ అండి. అంటే ఏంటంటే, ఎలక్షన్స్ ముందు ఈ భారీ గందరగోళాన్ని రాష్ట్రంలో సృష్టించడం అనేటువంటిది, అందరి దృష్టి మరంతది ఈ తప్పుడు ఓట్లు అలాగే ఈ రకరకాలైనటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేయించి దృష్టి మరించి మరికొంచెం పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, అలాగే మరొక ఇంకా పెద్ద ఉధృతమైనటువంటి తగువులు సృష్టించడం వల్ల ఈ మిగతా అన్ని తగువుల్ని ఆస్తి తగువ అని అంటే ఖచ్చితంగా అందరూ కూడా స్థిరాస్తి అనేసరికి భయపడతారు. కాబట్టి వాళ్ళని డైవర్ట్ చేయడానికి దీన్ని ప్రయోగిస్తున్నారు. అంతకు మించి ఈ రోజు వరకు దాని మీద ఏ రకమైనటువంటి చర్చలు జరపకపోవడానికి ముఖ్యమైన కారణం ఈ కుట్రే కారణం అని చెప్పి మేము తెలియజేస్తాం.